కర్నూలులో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించాలని ప్రగతి సమితి అధ్యక్షులు శ్రీకృష్ణ ఆధ్వర్యంలో జలసమర దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా సిపిఎం కేంద్ర నాయకులు, రైతులు మద్దతు తెలిపారు. జిల్లాలో తాగు, సాగునీటి కోసం రైతుల సహకారంతో జలసమర దీక్ష చేస్తున్నామని తెలిపారు. 25 సంవత్సరాల నుంచి గుండ్రేవుల ప్రాజెక్టు కోసం అన్ని పార్టీలు హామీలు ఇచ్చినా హైడ్రాలజీ రిపోర్టు ఉన్నా కూడా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం ఎన్నికల ముందు ఓట్ల కోసం నాయకులు ప్రాజెక్టు పేరు తెస్తున్నారని, అమలులో నిర్లక్ష్యం చేస్తూ ప్రజల గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. కోడుమూరులో తర్వాత పరప కాంప్లెక్స్ దగ్గర మేము ఒకరోజు దీక్షను చేపడుతున్నాము. అయితే దీనికి కర్నూలు చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల్లో నుంచి ప్రజలు, ముఖ్యంగా రైతులు, వాళ్ళందరి సహకారం ఒక 1 వీక్ నుంచి తిరిగి వాళ్ళందరితో మాట్లాడితే ఈరోజు పెద్ద ఎత్తున వారందరూ వచ్చి కూడా ఈ యొక్క ఒకరోజు దీక్షకు మద్దతు తెలిపి నాతో పాటు కూర్చోవడం జరిగింది. ఈ దీక్ష దేనికంటే గుండ్రేవుల ప్రాజెక్టు సాధించాలని. 25 సంవత్సరాల నుంచి మేము గుండ్రేవుల ప్రాజెక్టు గురించి ఎంతోమంది నాయకులు, ప్రతి పార్టీ దీని గురించి మాట్లాడిందే. 2 సార్లు జీవోలు ఇచ్చారు, బడ్జెట్లు ఇచ్చినారు, తర్వాత హైడ్రాలజీ రిపోర్టు అన్ని రకాలుగా ఉన్నా కూడా మరి సుబ్బారాయుడు సార్ కూడా అప్పుడున్న చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా పర్సనల్గా ఉండి డిపిఆర్ ఇచ్చిన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా అందరూ నాయకులు వారి ఎలక్షన్ టైంలో ఇది ఒక మెటీరియల్ లాగా వాడుతున్నారు. కానీ